ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇటు ట్రంప్ ఇటు మోడీ రెండు పోలార్లుగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది కలిసి. అంటే ఒక రకంగా చూస్తే గ్లోబల్ సౌత్కి మోడీ, నార్త్కి ట్రంప్, వీళ్ళిద్దరూ మధ్యలో ఉన్న ఒక రకమైన అవగాహన, కెమిస్ట్రీ, ఒకే రకమైన సిద్ధాంతాలు, విలువల కారణంగా ఈ రెండు కలిసి పనిచేస్తే ఏదైతే G7లో కొన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. దానివల్ల ఏంటంటే కొంత ఒక రకమైన మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే ప్రపంచ దేశాలకి శుభసూచిక, మంచి జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ నో నాన్సెన్స్, ఇది యుద్ధం వద్దు, తీవ్రవాదం వద్దు, ఎవడైనా అవి మాట్లాడితే ఒప్పుకోనప్పుడు ఈ డబుల్ డ్రామా అనేది ఏదైతే ఉందో, ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, అది నాకు తెలిసి రాబోయే 4 ఏళ్లలో ఉండదు. ఎప్పుడైతే అది పోతుందో ఆటోమేటిక్గా చాలా సమస్యలకి పరిష్కారం. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరిగి మోడీ చెప్తున్నటువంటి ఉగ్రవాద వ్యతిరేక దానికి మద్దతు కూడా వాళ్ళ అమెరికా నుంచి బాగా వస్తుంది. సో ఓవరాల్గా వాళ్ళ ప్రపంచ దేశాలు యుద్ధం కంటే కూడా శాంతి వైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉండాలి అంటే ప్రస్తుతానికి కూడా యుద్ధానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ ఒప్పుకోడు. రాబోయే 2-3 నెలల్లో అతను ఎలా అతని పాలసీలు ఉంటాయి, ఏం తీసుకుంటాడు. చైనాతో మాత్రం టెన్షన్ ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక విధానాల్లో. రష్యాతో పెద్దగా ఆయనకి ఇబ్బంది లేదు. అంతగా ట్రంప్ గత కాలంలో వెళ్ళి నార్త్ కొరియన్ అధ్యక్షుడితో చర్చలు జరిపొచ్చాడు. అందువల్ల ఏంటంటే ప్రధానంగా ఆర్థిక అంశాల మీద మాత్రమే ఎక్కువగా ఫ్రిక్షన్ ఉండే ఇంకొక చర్చ మనం అంటే ఒక్క మాట మాట్లాడాల్సింది, మోడీకి వ్యతిరేకంగా ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఐక్యమైపోయి ఈ రెండు దేశాలను కార్నర్ చేసేటువంటి విధంగా కొంత ఏమైనటువంటి వ్యతిరేకంగా చేసేటువంటి ఏం వ్యతిరేకంగా ఉన్నాయి? ఒక ఇరాను, రష్యా, చైనా, ఇవి 3. దీంట్లో రష్యా మోడీకి వ్యతిరేకం, దేశాలు కూడా కొంత ట్రంప్కి వ్యతిరేకం కాదు. ఇప్పుడు నాటో దేశాలకి ట్రంప్ వ్యవహార శైలి తెలుసు. సో నాటో దేశాలు ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే, నాటో అవసరం ఏముంది, మీ రక్షణ మీరు చూసుకోండి. ఆల్రెడీ యుక్రెయిన్ యుద్ధం కారణంగా జర్మనీ డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకునింది. అందరూ డిఫెన్స్ బడ్జెట్లు చేసుకోవాల్సి వచ్చింది. సో ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. సో ట్రంప్ ఏం చేస్తా అంటే ఒక రకమైన ఫ్రిక్షన్, అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య వచ్చిన, నాటో మధ్యలో వచ్చిన ఫ్రిక్షన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇతను నాటో అవసరం లేదు, ఓకే, నాటో ఎంతవరకు ఉండాలన్నా అంతవరకే ఉంటుంది, నాటో అమెరికా మీద పోయి యుద్ధం చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వైపు నుంచి యుద్ధ విరమణ జరిగిపోతుంది. అంతే. సో ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గుతుందో వీళ్ళకి లాభిస్తుంది అది. ఈరోజు యూరోప్లో ఇస్లామిక్ దేశాల్లో సున్నీ దేశాలు ఏవి అతనికి వ్యతిరేకంగా వెళ్ళేది ఎవరు? ఇరాన్. షియా దేశాలు అనుకున్న ఒక్క ఇరాన్ మాత్రమే. షియా అంటే ఇరాన్, వేరేవి ఏమున్నాయి అక్కడ? సో ఆ ఇరాన్ ఎంతవరకు వ్యతిరేకంగా వెళ్తుంది? అక్కడ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవేంటి, అవన్నీ కూడా బేరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు రష్యాకి అమెరికాకి మధ్య ఉద్రిక్తత తగ్గిపోయింది అనుకోండి, రష్యాకి అమెరికాకి మధ్యలో ఆర్థికపరమైన ఫ్రిక్షన్ లేనప్పుడు ఇరాన్కు మద్దతుగా మహా అంటే నిలిస్తే చైనా నిలుస్తుంది. అంతే, అంతకు మించి నిలిచే అవకాశం ఉండదు. అటువంటిప్పుడు ఇరాన్కి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవాలన్నా వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్, ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాల్సి వస్తుంది. అసలే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డిఫెన్స్ బడ్జెట్ ఎట్లా పెంచుతారు? దేశంలో ద్రవ్యోల్బణం అవన్నీ పెరిగిపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇరాన్కి. అంటే ఇరాన్ కూడా మరో పాకిస్తాన్ కాబోతుంది ఇవన్నీ చూస్తుంటే. ఇరాన్ కావాలన్నా వద్దా అన్న సంధిలోనే ఉంటుంది ఇరాన్. పాకిస్తాన్ లాగా తయారైతే మటుకు ఇబ్బంది, తయారు కావాలన్నా వద్దా అన్న సంధి కాలంలో ఉంది ఇరాన్. అది ఈరోజు స్పష్టమైపోతుంది. ఓవరాల్గా పాకిస్తాన్ ప్రత్యక్షంగా తీవ్రవాదంలో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇరాన్ పాకిస్తాన్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు కనబడతలే, వాళ్ళకి ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా అన్ని వ్యవస్థలు అందులో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇరాన్ పరోక్షంగా చేస్తోంది. ఇరాన్ నేరుగా ఎప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్ నేరుగా చేసే భారత్ లాంటి సరిహద్దు దేశం కాదు ఇరాన్కి ఎవరు లేరు. అందువల్ల ఏంటంటే ఆ ఇరాక్ వార్తోనే అయిపోయింది. ఏదైతే సరిహద్దుతో గొడవ ఇరాక్ వార్తో అయిపోయింది, సెటిల్ అయిపోయింది. సో ఇరాన్ ఏం చేసినా సైద్ధాంతికంగా వెనక ఉండి చేయడం తప్ప ప్రత్యక్షంగా చేసే పరిస్థితులు లేవు. పోరాటం ఇప్పుడు సైద్ధాంతికంగా అవతల మద్దతు లేనప్పుడు ఇరాన్ కూడా ఏకాకి అయిపోతుంది.